హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను 36 సైజ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ఆది బ్లౌజు మనం శారీలోంచి బ్లౌజ్ పీస్ని పక్కా పెట్టేసుకుని అలాగే దానికి మ్యాచింగ్ అయిన లైనింగ్ పీస్ని కూడా తీసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ నడుము ఎంత ఉందో మనం కొలుచుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చివరి వరకు కొలుచుకుంటూ రావాలి. ఇలాగా చివరికి వచ్చిన తర్వాత మనకి కాజా పెట్టి ఉంటుంది కదా, అది కొలవకూడదు. అది లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనకి టేపు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుంటే నాకు వచ్చేసి 36 ఇంచెస్ వచ్చింది. అంటే బ్లౌజు లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ ఉంటుంది కదా, దాని దగ్గర టేప్ ఇలా పెట్టి కింద వరకు, కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలాగా పట్టుకోవాలి. పట్టుకొని మనకి ఎంత వచ్చిందో కొలుచుకుంటే నాకు 13 ఇంచులు వచ్చింది. రెండే కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు క్లాత్ని 2 ఫోల్డింగ్స్ కింద ఇలాగా వేసుకొని ఓపెన్స్ ఏమో నాకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకుని ఎక్కడ నుడతలు లేకుండా సమానంగా చూసుకోవాలి. కింద ఎడ్జెస్ ఉంటే దానికి 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. లేకపోతే సమానంగా ఉంటే కటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. నాకు ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి నేను కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే స్కేల్ తీసుకుని 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, 13 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాక టేప్ని పెట్టుకొని 13 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, 13 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కింద లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు బ్లౌజ్ వచ్చేసి 36 ఇంచెస్, అందులో 4వ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఇలాగా 2 మడతల కింద వేసుకుంటే మనకి సగం వస్తుంది. మళ్ళీ దీన్ని 2 ఫోల్డింగ్స్ కింద చేసుకుంటే సగం వస్తుంది. అంటే 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఈ కింద టేప్ని ఇలా పెట్టేసుకుని 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మనం వెనకాల డాట్స్ వేస్తాం కాబట్టి దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎవరికైనా సరే పైనుంచి ఆమ్ డౌన్ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే కింద మనకి 9 ఇంచులు వచ్చింది కదా, దానికి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. లేదు ఆది బ్లౌజ్ కటింగ్ ఆధారంగా తీసుకోవాలి అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు వచ్చేసి 4 ఇంచులు వచ్చింది. ఈ 4 ఇంచుల్ని ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని ఇలాగా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలాగా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గరికి ఇలాగా పెట్టుకుని చూసుకోవాలి. చూసారా, మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చింది. అంటే చెస్ట్ లూజ్ మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు స్కేల్ తీసుకొని కింద దాకా ఈ లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలంటే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 1.5 మార్క్ చేసుకోవచ్చు. నాకైతే 1.5 సరిపోతుంది కాబట్టి నేను 1.5 అయితే మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పైన వచ్చేసి షోల్డర్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ నెక్కి వచ్చేసి నేను 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమ్ డౌన్ కోసం 6 ఇంచులు ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఆమ్ డౌన్కి వచ్చేసి ఇప్పుడు 6 ఇంచులు ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో చిన్న గీత అనేది పెట్టుకుని దీనికి 1.5 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా కరువు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అలాగా మార్కింగ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు షోల్డర్ ఎవరికైనా సరే 3 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మిగతా 2.5 ఇంచులు. తర్వాత కింద మెడ కోసం మన ఆది బ్లౌజ్ తీసుకొని డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ని 2 ఇలా సమానంగా పట్టుకొని ఈ పొడవు ఎంత ఉందో అంతా ఇక్కడ ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం 1/2 ఇంచ్ మార్కింగ్ పైకి మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం
2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ కింద వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకొని. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మీకు ఇష్టం వచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే యూ షేప్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ మనకి కరెక్ట్గా ఎలా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే, మనం కింద నడుము లూజ్ తీసుకున్నాం కదా 9 ఇంచులు, సేమ్ అదే 9 ఇంచులు ఈ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మనకి రావాలి. అంటే మనకి ఇక్కడ 9 ఇంచులు కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనకి ఆర్మ్ డౌన్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం డ్రా చేసిన దాని మీద కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి మనం నడుము లూజ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్ ఇచ్చుకోవాలి. టక్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ లైన్ అనేది పడుతుంది. స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఎవరికైనా సరిపోతుంది. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ షేప్ మనం లాస్ట్లో కటింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు అవసరం ఉంటుంది. తర్వాత మిగిలిన క్లాత్ని తీసుకుని ఇలాగా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలి. ఇలాగా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకునే ముందు ఒకసారి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మన ఆర్మ్ డౌన్ తీసాం కదా, చంక రౌండ్ అది ఎంత ఉందో కొలుచుకోవాలి. టేప్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగ పెట్టుకుని ఆర్మ్ చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటూ రావాలి. నాకు చంక రౌండ్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. 11 ఇంచులో మైనస్ 1 ఇంచు తీసేస్తే మనకి 10 ఇంచులు. అంటే మనకి హ్యాండ్ కటింగ్ చేయడానికి క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే క్లాత్ని తీసుకుని మనం ఈ క్లాత్ని మనం 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని కొంచెం కొంచెం ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలాగా టేప్ పెట్టి కొలుచుకుంటూ చూసుకుంటూ రావాలి. టేప్ తీసుకునేప్పుడు చూసుకోండి, నాకు హాఫ్ ఇంచ్ తక్కువ అయింది 10 ఇంచులకి. ఇప్పుడు మళ్ళీ 10 ఇంచులు వచ్చేలాగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకుని మరొకసారి క్లాత్ మీద టేప్ పెట్టి చూసుకోవాలి. నాకు 10 ఇంచులు అనేవి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కింద ఎడ్జెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ మూలన హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకుని మనం లైనింగ్ తిరగవేస్తాం కాబట్టి దీనికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే 2 బెడ్ జాకెట్కి అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి, దానికి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ మార్జిన్తో మార్కింగ్ ఒకటి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా, దాన్ని తిరగవేసి హ్యాండ్ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఆ లూజ్ని ఇక్కడ పెట్టుకుని ఫస్ట్ కుట్టు ఉంటుంది కాబట్టి ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం 1.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఖర్చు కోసం 2 ఇంచులు కానీ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను. మీకు ఖర్చు ఎక్కువ కావాలంటే 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేయాలి ఇలాగ స్ట్రైట్గా. మళ్ళీ మనం హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ని ఇలాగా చూపిస్తున్నట్టుగా పైనుంచి కొంచెం కిందకి దిగి మళ్ళీ షేప్ అనేది ఇచ్చుకుంటూ రావాలి. మనం ఎలాగైతే డ్రా చేసామో అలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఒక వైపున అతుకులు పడతాయి. ఈ అతుకులు మనం మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి ఒకవైపున.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కోసం మనకి క్లాత్ మిగిలింది కదా! ఈ క్లాత్ మిగిలినట్లో ఓపెన్స్ వచ్చేసి ఈసారి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. లేదా స్ట్రైట్ కటింగ్ అయితే మనం కటింగ్ చేసిన దాన్ని స్ట్రైట్‌గానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ విధంగానే చుట్టూరు ఎలా ఉందో అలాగా మార్జిన్ చేసుకుంటూ రావాలి. మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర మార్కర్ వేలుతో ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా! ఇక్కడ కూడా మార్కర్ వేలుతో ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసేయొచ్చు. ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం మార్కర్ వేలుతో మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం స్కేల్ తీసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలాగా చంక రౌండ్ దగ్గర మరియు ఖర్చు దగ్గర. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ తగ్గించి కటింగ్ అనేది చేసుకోవాలి. కాబట్టి టేప్ తీసుకుని ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్, ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ రౌండ్ అనేది తీసుకుందాము. ఈ కార్నర్లో 1/2 ఇంచు పై గీతకి అంటుకునేలాగా టేప్ పెట్టి 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకుని ఇలాగ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. మనం పైన 1/2 ఇంచు ఖర్చు ఉంది కదా, దాన్ని కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం డ్రా చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ని మనం డ్రా చేసుకుందాం. దానికోసం ఇలాగ 3 ఇంచెస్ ఉందో లేదో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. అది మీరు కష్టపడి చాయిస్ని బట్టి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మార్కింగ్కి 3 ఇంచెస్ ఉందో లేదో చూసుకుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్స్ అవి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో కూడా నేను రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి పొడవునైతే మార్కింగ్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కిందకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద డాట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉండాలి. అది ఎలా డ్రా చేసుకోవాలంటే టేప్ తీసుకుని ఇక్కడ 3 ఇంచులు ఉన్నదో లేదో చూసుకుని ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కిందకి ఇలాగా కలుపుకోవాలి ఈ లైన్లోకి. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా పైకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ షేప్లో ఈ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరన మనకి మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ వస్తుంది. దానికోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకొని. డ్రా చేసిన విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టి మధ్యన ఖాళీ ఉండకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ ఇలాగా ఫ్రంట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం. దానికోసం ఫ్రంట్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగ కింద లైన్కి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 2.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలాగ సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు మధ్యలో డాట్ని మార్కింగ్ చేయడం కోసం పైన ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఇలాగ రఫ్ చేసుకుంటే మనకి లైన్ అనేది పడుతుంది. ఈ లైన్ మీద మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకుని. తర్వాత ఈ డాట్ కూడా వచ్చేసి మనకి 2.5 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ మార్కింగ్ కోసం ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర మార్కింగ్ రఫ్ చేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ అనేది వెనకాల పడుతుంది. వెనకాల పడిన తర్వాత దాని మీద మార్కింగ్ అనేది చేసుకొని ఈ డాట్కి స్ట్రైట్గా ఈ
ఆమ్ డౌన్లో మార్కింగ్ అనేది రావాలన్నమాట. ఇలాగ లైన్ అనేది తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ ఆమ్ డౌన్లో డాట్ మనకి స్ట్రైట్గా రావాలన్నమాట కింద దానికి. ఇలాగొచ్చేసి మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకి మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఆ మిగిలిన పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కింద ఇలా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలాగ పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఎక్స్ట్రా ఖర్చుతో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఒకవైపున ఉక్సులు కాజల్ అని తెలియడం కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవైపున 3.5 ఇంచులు, ఒకవైపునేమో 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, ఇటువైపున 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కాజా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలాగ 4 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఈ మధ్యలో 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి ఇలాగ కొంచెం డౌన్ చేసి మళ్ళీ ఇలాగ పైకి అనేది డ్రా చేయాలి. లైన్ ఇలాగ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నాం కదా, అదైతే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలాగ పై వైపు మీద పెట్టి మనం షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో స్కేల్ తీసుకుని ఇలాగ డౌన్లోకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకోవడం వలన మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏంటంటే మనకి వెనకాల ఎత్తిపెట్టినట్లు ఉండడం కోసం ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్తో మార్కింగ్ అనేది చేసుకొని స్కేల్ తీసుకునేలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో కటింగ్ చేసుకుంటాం కదా, ఆ పీసెస్ని మనం ఉక్సుల పట్టీలు కాజల్ పట్టీల కింద యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి అతుకులు వేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. అన్నీ ఒకసారి చెప్తే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్. ఇవి వచ్చేసి మెడ పీసులు అనమాట. మనం మెడ చుట్టూరు వేస్తాం కదా, మెడ పీసులు. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, మెడ పీసులు, ఉక్సులు కాజాలు ముక్కలు. ఇవి మనం సేమ్ మన లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా, లైనింగ్ బ్లౌజ్ని 2 ఫోల్డింగ్స్ కింద చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా పార్ట్స్ అన్నీ ఇలా వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. లోపల లైనింగ్ బ్లౌజ్ మీద ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్